దాన్ని ఏమంటావు అంటున్నా. కేసీఆర్ అనేటోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి, టీడీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి మీకు అనేక పనులు చేస్తారని కొనుగోలు వాళ్ళను తెప్పించుకొని భ్రమలు పెట్టి వాళ్ళ కోట్లాది రూపాయలు ఇచ్చుకున్నారు ఆనాడు 2014లో 2018లో. ఇది మర్చిపోయిరా మీరు? 50 లక్షల కోసం నానా రాద్ధాంతం చేశారు ఆనాడు మీరు. అది సొంత డబ్బు, అప్పులు తీసుకొచ్చుకొని ఇచ్చినటువంటి డబ్బు. మీరు అట్లాంటి ఎన్నో దుర్మార్గ పనులు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను మొదలేదా మీరు? టీడీపీ ఎమ్మెల్యేలను భ్రమణ పెట్టలేదా? టీడీపీ ఎమ్మెల్యేలను బెదిరియలేదా? 2014లో మీరు 15 మంది ఎమ్మెల్యేలను బెదిరియలేదా అని అడుగుతున్నా నేను. ఆనాడు తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేయలేదా? మరి ఇన్ని రకాలుగా మీరు తప్పులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని ఆనాడు బదనం చేయాలని చూసింది వాస్తవం కాదా? అనేక కేసులు పెట్టారు, అది మర్చిపోయినరా? కానీ ఇప్పుడు నీది అలాంటిది కాదే. 55 కోట్లు 55 కోట్లు గవ్వేంటిది, అదేం పెద్ద లెక్కనా అని మాట్లాడుతున్నావు. 55 కోట్లు అంటే ఏంద్రబాయి నాకు అర్థం కాదు, నాకు అర్థం కాలే. అహంకారం. ఎందుకంటే రాష్ట్రాన్ని దోసిన డబ్బు ఉంది కదా. నీ అబ్బసొమ్ము అనుకుంటున్నావా? నీ తాత జాగిర్ అనుకుంటున్నావా? 55,000 కోట్లు, సారీ 55 కోట్లు. 55 కోట్లు అంటే ఎన్ననుకుంటున్నావు? అది ప్రభుత్వం ఖజానా నుంచి పోయిన డబ్బు, ప్రభుత్వ డబ్బు. ఆ ప్రభుత్వ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ప్రజల సొమ్ము. అది ఆ ప్రభుత్వ డబ్బును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. మరి ఆ డబ్బును కాపాడవలసిన బాధ్యత ఉంది కదా. 55 కోట్లు ఎంతటియా? కరెక్ట్గా వచ్చింది. ఎంతటి అంటే నువ్వు దోపిడీ చేసి సంపాదించినావు కదా. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళు. 2014 ముందు మీ ఆస్తులు ఎంతనో? 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంతనో? అరే 2014 కన్నా ముందు కేటీఆర్ నేను ఒక్కటే అడుగుతున్నా, నీకు ఏ కారు ఉండే? కేసీఆర్కి ఏ కారు ఉండే? నీకు ఇల్లు ఉండడా కేటీఆర్? అది చెప్పు. బంజారాహిల్స్లో ఒక్క ఇంట్లో కేటీఆర్ కవిత మీరందరూ కలిసి ఒక్క ఇంట్లో ఉన్నారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో. ఇది వాస్తవం కాదా? 2014 కన్నా ముందు. మరి నీ పరిస్థితి ఏంది అప్పుడు? నీ పరిస్థితి ఏంది అంటున్నా. 2014 కన్నా ముందు మరి హైదరాబాద్లో 1 ఎకరం భూమి లేదు కదా ఆనాడు నీకు. హైదరాబాదులో 1 ఎకరం భూమి లేదు కదా. ఒక్క ఇంట్లోనే మీ కుటుంబం అంతా ఉండేది కదా. మరి తర్వాత 2014 కన్నా ముందు కేసీఆర్కు 60 ఎకరాల భూమి అక్కడ ఉండే. 60 ఎకరాల నుంచి ఇవాళ 600 ఎకరాలు అయింది. 600 ఎకరాల్లో ఫామ్ హౌస్. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 600 ఎకరాల భూమి అయింది. 600 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టాడు కేసీఆర్. ఆ తర్వాత 2014 తర్వాత కేటీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అదే హరీష్ రావు 400 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది కవితనే చెప్తుంది కదరా భయ్, నీ సొంత చెల్లెనే చెప్తుంది కదా. 500 కోట్లతో నువ్వు ఇల్లు కట్టావు. ఎక్కడి నుండి వచ్చింది ఆ డబ్బు అంటున్నా. హరీష్ రావు అనేటోడు 100 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. మరి 400 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 2000 ఎకరాల హైదరాబాద్ చుట్టూ 2000 ఎకరాల భూమి ఆయన బినామీ పేరు ఉంది. హరీష్ రావు బినామీ పేరే. ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నా నేను. సూటిగా చెప్పాలి. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ మీ బినామీ పేర్ల మీద హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నా.
2014 కన్నా ముందు మీకు ఎకరం భూమి లేదు కదా. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? మీకు ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చినాయి? 100 ఎకరాలలో ఫామ్ హౌస్లు, అది చెప్పండి. కేసీఆర్కు సపరేటు, కేటీఆర్కు సపరేట్ ఫామ్ హౌస్ 100 ఎకరాలలో. హరీష్ రావుకు ఫామ్ హౌస్ 500 కోట్లతో కేటీఆర్ ఇల్లు కట్టాడు. హరీష్ రావు 100 కోట్లతో ఇల్లు కట్టాడు. మరి డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది అని అంటున్నా. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి, దానికోసమే ధరణి తెచ్చి మరి 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద ఉన్నది అంటే అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అంటున్నా. మొదలు చెప్పండి. అది చెప్పకుండా మాట్లాడకూడదు అంటున్నా. అమెరికాలో 40,000 కోట్లతోని పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టావు కదా, అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు, మాకు ఎప్పుడు అవసరం లేదు. దుబాయ్లో 30,000 కోట్లతో కంపెనీ పెట్టావు కదా, ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి కేటీఆర్. లండన్లో పెట్టావు కదా, ఎక్కడి నుండి వచ్చిందో. హరీష్ రావుకు 25,000 కోట్లతో సింగపూర్లో పెట్టాడు కదా, ఎక్కడి నుండి వచ్చిందో నా కొడుక చెప్పాలి మీరు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి మీకు ఈ ఆస్తులన్నీ? ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని 5 లక్షల కోట్లతోని 5 లక్షల కుంభకోణం జరిగిందంటే చలో ప్రూఫ్ ఇస్తావా? 5 లక్షల కోట్లు ఎక్కడి? అన్ని భూములన్నీ, ఆస్తులన్నీ, తెలంగాణ ఆస్తులన్నీ, తెలంగాణ భూములన్నీ దోషేసింది మీరు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేయడం కరెక్టేనా అంటున్నా నేను. ఇవన్నీ వాస్తవం కాదా? ఈ కార్ రేసింగ్ కూడా నిన్ను ఇక్కడ కాదు, అందుకోసం ఈడీ విచారణ కూడా జరగబోతుంది, సిబిఐ విచారణ కూడా జరగబోతుంది. నిన్ను చెర్రపల్లి జైలుకు కాదు, తిహార్ జైలుకు పంపక తప్పదు అంటున్నా. ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అని చెప్తున్నా. ఏం తమాషా చేస్తున్నావా? అంటే పేదోడు ఒక 20 లక్షలు 20 లక్షలు ఎక్కడన్నా మోసం చేస్తేనే వాడిని జైలుకు పంపుతారు. ఒక మధ్యతరగతితోడు 50 లక్షలు మోసం చేస్తేనే జైలుకు పంపుతారు. నువ్వు 55 కోట్ల రూపాయలు ఇక్కడ క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఎన్నికల కోడ్ ఉండంగా నువ్వు విదేశాలకు పంపించడం అంటే 55 కోట్లు ఈ కార్ రేసింగ్లో.